ఏదైనా సినిమా హిట్ అయినా వరుసగా సినిమాల్లో నటించిన ఆ ఇద్దరి మధ్య సంథింగ్ అనే ప్రచారం చేసేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక సినిమా సూపర్ హిట్ అవటంతో డైరెక్టర్ హీరోయిన్ మధ్య లింక్ పెట్టేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేసేస్తున్నారు. మీకో దండం పెడతాను, ఇక ఆపండ్రా బాబు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఆ దర్శకుడు. అసలు ఏం జరిగిందంటే, లుక్ పరంగా హీరోలా ఉంటాడు అనిల్ రావిపూడి. మంచి కామెడీ టైమింగ్ ఉంది, డాన్స్ అద్దరగొట్టేస్తాడు. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. తనతో కలిసి పనిచేసేందుకు హీరోలంతా పోటీ పడతారు. తర్వాత ప్రాజెక్ట్స్ ఏంటన్నది లైనప్ రెడీగా ఉంది. శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ పటాస్ మూవీతో డైరెక్షన్ ప్రారంభించారు. అప్పటి నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు రావిపూడి రేంజ్ హై రేంజ్ లో సాగుతోంది. ఫ్యూచర్ లోనూ ఆ విషయంలో తిరుగులేదని సినీ ప్రియులంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ అనిల్ రావిపూడి పర్సనల్ లైఫ్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సంక్రాంతికి వస్తున్న సినిమా టైంలో మీనాక్షి చౌదరితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, సెట్స్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అనే ప్రచారము జరిగింది. అంతేకాదండోయ్, మీనాక్షితో రావిపూడి ప్రేమలో పడ్డాడని, త్వరలోనే వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ గా నటిస్తారని కూడా అడ్డగోలుగా రాసిపడేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇదే విషయాన్ని మరింత హైప్ ఇచ్చి మరీ వీడియోలు కూడా చేశాయి. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మొత్తం రచ్చపై ఘాటుగా స్పందించాడు అనిల్ రావిపూడి. ఇలాంటి ఫేక్ ప్రచారాలు మరొకసారి జరిగితే ఊరుకునేదే లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే, మీనాక్షి చౌదరితో నాకేమీ కెమిస్ట్రీ కుదిరినట్లు యూట్యూబ్ లో కొంతమంది వీడియోలు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి కూడా. వాటన్నిటిని మా ఆవిడకి పంపించారు తన సన్నిహితులు. బాబు, దయచేసి నాపై ఇలాంటి వీడియోలు చేయకండి. నాకు మీనాక్షికి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదరలేదు, ఏమీ లేదు. మీ వ్యూస్ కోసం మరీ ఇలా దిగజారిపోవద్దు. అడ్డగోలు స్క్రిప్ట్లకి అందమైన వాయిస్ ఇస్తూ జనాలు నమ్మేంత ఆ క్రియేటివిటీ వద్దు. నాకు తోచినట్లు సినిమాలు చేసుకుంటున్నా, నా భార్యతో సంతోషంగా ఉన్నాను, అలానే ఉండనియండి. దయచేసి ఇలాంటి వీడియోలు చెయ్యొద్దు. మర్యాదగా ఆ వీడియోస్ అన్ని తీస్తే సరి. ఇప్పటికే సైబర్ క్రైమ్ కేసు వేశాను. ఇంకా మీ వ్యూస్ కోసం అలానే వాటిని ఉంచితే మీ ఛానల్ కి స్ట్రైక్ పట్టడం గ్యారంటీ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు రావిపూడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.